అందుకే అంటారా విద్య లేనివాడు వింత ఈ నాంబేషనగాలు 2వ క్లాస్ చదివిన ఆని ఫేమస్ చేస్తే ఆడు చేపలు అమ్ముకోవడం మానేసి ఈ బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసి కోట్లకు పడగలెట్టాడు. ఈ నాంబేషన గారిని మీరు ఫేమస్ చేస్తే దగ్గర దగ్గర 30 కోట్లు సంపాదించి ఇప్పుడు తల్లిదండ్రులకు అందుబాటులో లేదు. బైఎస్ యాదవ్ ఎక్కడ పడిపోయాడో తెలియదు. వాళ్ళ అమ్మ నాన్న ఏడుస్తున్నారు. వాళ్ళ అమ్మకి హాస్పిటల్లో జాయిన్ చేయాలి, వాళ్ళ తమ్ముడు హాస్పిటల్లో పెద్ద ఇల్లు మొత్తం 4 అంతస్తులు, నేను 3 అంతస్తులు అన్న 4 అంతస్తులు, దగ్గర దగ్గర ఒక 5,000 మంది పడతారు. అంత పెద్ద ఇల్లు. అసలు ఆ చుట్టుపక్కల అంత అంతస్తులు కట్టుకుని ఆడు సంపాదించాడు. ఇంక ఈ ఇమ్రాన్ చూస్తే ఈ నాంబేషన్ జస్ట్ పందిలాగా ఎదిగారే తప్ప ఏవీ లేదు. బుర్రలో అంతా డొల్లు పిచ్చి 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 పిచ్చిగా వాగుతున్నాడు ఆడు. ఇప్పుడు ఈ రైతు బిడ్డగా అరే నిజంగా మీది కాదు, మీది తప్పు, జనాలది తప్పు నిజంగానా. అరే మంచి ఏడో చెడేదో తెలియదా? చదువుకుంటే మీకైనా జ్ఞానం ఉంటుంది. మీకు టీచర్లు కనబడట్లేదు, ఐఏఎస్ ఆఫీసులు, ఐపీఎస్ ఆఫీసులు, విద్యావేత్తలు, పోలీసులు కనబడట్లేదు. వాళ్ళని ఎవరు ఫాలో అవ్వరు. ఒక ముఖ్యమంత్రిని ఫాలో అవ్వరు. ఈ నా పోసలు అమ్ముకున్నోని వాళ్ళని ఫాలో అయితే మీకేం వస్తుందిరా? మీ బతుకులకు సంకనాకపోతాయిరా. మీరు ఫాలో అయ్యే వాళ్ళని బట్టే మీ భవిష్యత్తు బతుకుంటుంది. ఇప్పుడు ఆ చైనా వాడు డీప్ సీక్ అని ఎక్కడికో వెళ్తున్నాడు. ఈ ఎవడు అమెరికా వాడు చాట్ జీపీటీ ఇంకెక్కడికి వెళ్తాం. మీరు బెట్టింగ్ యాప్లు మనకి లేవు. ఎవరైనా అడిగితే చెప్పండి. చైనా వాడికి ఆ యాప్లు ఉన్నాయి, అమెరికా వాడికి ఈ యాప్లు ఉన్నాయి, ఇండియాకి ఏ యాప్లు ఉన్నాయి. ఇదిగో మాకు బెట్టింగ్ యాప్లు ఉన్నారు, వాటిని ప్రమోట్ చేయడానికి 10,000 మంది ఉన్నారు. 10,000 మంది ఏదా? ఆడేవాడు కాదు, ఆడించేవాళ్ళు 10,000 మంది ఉన్నారు.